నకిలీ విత్తనాలు అమ్మితే చట్టరీత్యా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హన్మకొండ జిల్లా పరకాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి విత్తన డీలర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు విత్తన అమ్మకందారులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రైవేట్ కంపెనీలకు చెందిన వారు నకిలీ విత్తనాలు విక్రయించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన విత్తనాలను అందించే దిశగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. మేము రైతులకు కానీ షాప్ కీపర్స్ కానీ చెప్పేది ఏంటంటే, రైతులు ఏ విత్తనాలు కొన్నప్పటికీ కూడా వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ కానీ, ప్యాకింగ్ విధానం కానీ, లేకుంటే వాళ్ళకు ఉంటున్నటువంటి షాపు వివరాలు కానీ అన్నీ కూడా బిల్ రూపకంగా తీసుకోవాలని చెప్పేసి, అది ఆధారంగా ఉంటుంది రేపటి రోజు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అని చెప్పేసి రైతులకు తెలియజేస్తూ, అట్లాగే షాప్ కీపర్స్ అందరూ కూడా మా విన్నపం ఏంటంటే, రైతుల క్షేమం దృష్ట్యా, అంటే రైతుల యొక్క వాళ్ళ లైఫ్ దృష్ట్యా వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు స్పూరియస్ సీడ్స్ అమ్మకండి, ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి అమ్మకండి. ఐజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే గవర్నమెంట్ లేడ్ రూల్స్ ఉన్నాయో, అవి ఉన్నాయో దాని ప్రకారంగా మీరు బిజినెస్ని ఎథికల్ బిజినెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము.